హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి చంద్ అకాడమీ. ఈరోజు క్లాస్లో మనం 100 ప్రీవియస్ ఇయర్స్ ఆర్ఆర్బీ టెస్ట్ సిరీస్ ఉన్నాయి కదా, అందులో మనం గ్రూప్ డి ఎగ్జామ్ 17th August 2022 షిఫ్ట్ 3లో జరిగిన మ్యాథ్స్ బిట్ని సాల్వ్ చేద్దాం. ఇది మన సిరీస్లో 6th పేపర్. ఇప్పుడు మనం క్లాస్లో సాల్వ్ చేయబోయే ఈ పేపర్ని అంతా కూడా మనం విత్ సొల్యూషన్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో మీకు అది ప్రాక్టీస్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ పీడిఎఫ్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఆ లింక్ క్లిక్ చేశారంటే టెలిగ్రామ్ ఛానల్లో మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోని కూడా లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ది క్లాస్. ఇక్కడ ఇఫ్ 2 power x ఇంటూ 4 power 12 ఇంటూ 8 క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 16 power 11 అని ఇచ్చారు. దెన్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ అని అడుగుతున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్వశ్చన్లో ముందు బేసెస్ అన్నిటిని ఈక్వల్ చేసుకోవాలి. బేసెస్ అంటే ఇక్కడ పెద్ద నెంబర్స్ ఉన్నాయి కదా, వీటిని పవర్స్లో ఉన్నాయి కాబట్టి వీటిని పవర్స్ అంటాము. ఇక్కడ ఉన్న మెయిన్ నెంబర్స్ని బేసెస్ అంటాం. వీటన్నిటిని మనం ఒకే నెంబర్ లాగా ఈక్వల్ చేసుకోవాలి. సో 2తో ఈక్వల్ చేసుకుందాం. ఇది 2 power x, దీన్ని ఇలాగే ఉంచేద్దాం. నెక్స్ట్ 4ని మనం 2 square రాసుకోవచ్చు కాబట్టి 2 square రాసుకున్నాను. హోల్ పవర్ 12 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 8ని మనం 2 క్యూబ్కి రాసుకోవచ్చు. హోల్ పవర్ 3 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 16ని మనం 2 power 4గా రాసుకోవచ్చు. హోల్ పవర్ 11 అలాగే ఉంటుంది. సో ఇలా మీకు 2 power 4, 2 power 5 వాల్యూస్ అన్నీ ముందుగా వచ్చేసి ఉండాలి. సో ఇప్పుడు మీరు గమనించారంటే 2 power x యాజ్ ఇట్ ఈస్ గలేరా రాస్తాం. ఇక్కడ 2 square హోల్ పవర్ 12 అంటే ఇలా ఉన్నప్పుడు మల్టిప్లై చేయాలి పవర్స్ని. సో 2 power 12 ఇంటూ 2 ఎంత? 24. అదేవిధంగా 2 power పవర్స్ని మల్టిప్లై చేస్తే 3 ఇంటూ 3 9. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 power ఇక్కడ 4 ఇంటూ 11 అవుతుంది, అంటే 44. ఇప్పుడు మనకి బేసెస్ అన్నీ కూడా ఒకటే నెంబర్ ఉంది, 2 ఉంది, అవునా? ఇలా బేసెస్ అన్నీ 2 ఉన్నాయి కదా. ఇంకా దీన్ని సింప్లిఫై చేస్తే 2 power సింగిల్ టర్మ్లో రాయాలంటే పవర్స్ అన్నీ యాడ్ అవుతాయి. ఎందుకని? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఉంటే దాన్ని మనం ఏ పవర్ ఎం ప్లస్ ఎన్గా రాసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూసారంటే ఇక్కడ ఏమవుతుంది? 2 power x ప్లస్ 24 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 2 power 44. సో ఇప్పుడు బేసెస్ రెండు ఈక్వల్ కాబట్టి పవర్స్ రెండు కూడా ఈక్వల్ అవుతాయి అనేది కాన్సెప్ట్. సో ఎంత అవుతుంది? x ప్లస్ 24 ప్లస్ 9 ఎంత? 33 ఈజ్ ఈక్వల్స్ టు 14. సో x వాల్యూ ఎంత? 44 మైనస్ 33 నథింగ్ బట్ 11. సో మన ఆప్షన్ 3 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఉన్న కాన్సెప్ట్లు ఏమేమి ఉన్నాయి చూడండి. ముందు 4ని 8ని 16ని 2 పవర్స్లో రాసాము. సో ఫస్ట్ మనం చేసింది అది. నెక్స్ట్ బేస్ అన్నిట్లు ఈక్వల్గా ఉన్నాయో లేదో చూసుకున్నాము. నెక్స్ట్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ని ఏ పవర్ ఎం ప్లస్ ఎన్గా రాసుకున్నాము. అదేవిధంగా ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ అనే టర్మ్ని ఏ పవర్ ఎం ఇంటూ ఎన్గా రాసుకున్నాము. సో లాస్ట్లో ఏం చేసాము? బేసెస్ రెండు ఈక్వల్ అయితే పవర్స్ రెండింటిని కూడా ఈక్వేట్ చేసాం. సో ఇవన్నమాట ఈ బిట్లో ఉన్న కాన్సెప్ట్స్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. ఇది ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన బిట్. ఇఫ్ టీటా ఈజ్ అన్ యాక్యూట్ యాంగిల్. యాక్యూట్ యాంగిల్ అంటే ఏంటి? 90 కంటే తక్కువ, 0 కంటే ఎక్కువ, 0 to 90 degreesలో ఉంటే అది యాక్యూట్ యాంగిల్. ఫైండ్ ది డినామినేటర్ ఏ అంటే ఈ ఏ వాల్యూ కనుక్కోమంటున్నారు. మనకి ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం ఎలా రెండు రకాలుగా సాల్వ్ చేద్దాం ఈ బిట్ని. సో 2 రకాలు చెప్తాను, మీకు ఎగ్జామ్లో ఏది ఈజీగా అనిపిస్తే అలా సాల్వ్ చేయండి. ఫస్ట్ అయితే డైరెక్ట్గా సాల్వ్ చేస్తున్నాను చూడండి. కొసీకెంట్ సీటా అంటే మనకి 1/sin θ లాగా రాసుకోవచ్చు. అదేవిధంగా కాట్ టీటాని కాస్ టీటా బై సైన్ టీటా లాగా రాయొచ్చు. దీనికి హోల్ స్క్వేర్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ 1 మైనస్ కాస్ టీటా, దీన్ని అలాగే ఉంచండి. డివైడెడ్ బై ఏని కూడా అదే విధంగా ఉంచండి. సో ఇక్కడ గమనించారంటే సైన్ టీటాలో సైన్ టీటాని ఎల్సిఎంగా తీసుకున్నారంటే న్యూమరేటర్ ఏమవుతుంది మీకు? 1 మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్, కింద సైన్ టీటాకి విడిగా స్క్వేర్ పెట్టుకోండి. సో లెఫ్ట్ సైడ్ మళ్ళీ 1 మైనస్ కాస్ టీటా డివైడ్ బై ఏ ఉంటుంది రైట్ సైడ్. సో ఇక్కడ 1 మైనస్ కాస్ టీటా 1 మైనస్ కాస్ టీటా కదా, ఒకటి క్యాన్సిల్ అయిపోతే ఇటుపక్క ఏముంటుంది? 1 మైనస్ కాస్ టీటా ఉంటుంది డివైడెడ్ బై సైన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/a. అవునా? ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి లేదా రివర్స్లో రాయండి. ఇప్పుడు ఏ వాల్యూ మనకి ఏమవుతుంది? a ఈజ్ ఈక్వల్స్ టు సైన్ స్క్వేర్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ టీటా. సో
సో సైన్ స్క్వేర్ టీటాని మనం ఏం రాసుకోవచ్చు, 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటాగా రాసుకోవచ్చు. ఎందుకని, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అనేది మనకి 1కి సమానం కాబట్టి. సో న్యూమరేటర్లో ఏముంటుంది, 1 మైనస్ కాస్ టీటా. సో ఇది ఏ ఫామ్లో ఉంది చూడడానికి, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అనే ఫామ్లో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సరు, ఏ ప్లస్ బీ ఇంటూ ఏ మైనస్ బీ కదా. సో అలా రాయాలంటే 1 ప్లస్ కాస్ టీటా ఇంటూ 1 మైనస్ కాస్ టీటా డివైడెడ్ బై 1 మైనస్ కాస్ టీటా, అవునా. సో 1 మైనస్ కాస్ టీటా 1 మైనస్ కాస్ టీటా క్యాన్సిల్ అయిపోతే మనకి 1 ప్లస్ కాస్ టీటా అనేది మిగులుతుంది. సో ఆప్షన్ 4. ఇది ఇలాగా సైన్లు కాసులు నెక్స్ట్ ఈ ఫార్ములా ఉపయోగించి మనం ఆన్సర్ చేసే విధానం. ఇలా కాకుండా టీటాకి ఒక వాల్యూ కానీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా ఆన్సర్ వస్తుందో చూద్దాం. టీటా ప్లేస్లో మనం 30 డిగ్రీస్ కానీ 60 డిగ్రీస్ కానీ పెట్టినట్లయితే మనకి √3 వస్తాయన్నమాట. కాబట్టి ఇలా కాకుండా నేను సింపుల్గా ఒక మెథడ్ చెప్తాను చూడండి. సో మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి తీసుకున్నట్లయితే ఆ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్రిప్లెట్స్ అంటాం కదా, అలాగా 3, 4, 5 అనేది మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో టీటా ఇక్కడ ఉన్నట్లయితే ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ కొసీకెంట్ టీటా. కొసీకెంట్ టీటా అంటే ఎంత, హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్ మైనస్ కాట్ టీటా ఎంత, అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్, దీనికి హోల్ స్క్వేర్ ఉంది, అంతేనా. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ టీటా అంటే అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ డివైడెడ్ బై ఏ, అంతే కదా. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత, 5/3 మైనస్ 4/3 అంటే 1/3 హోల్ స్క్వేర్ ఉంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 1 మైనస్ 4/5 అంటే 1/5 డివైడెడ్ బై ఏ. సో ఇటువైపు మొత్తం ఎంత అవుతుంది, 1/9 అవుతుంది. ఇటువైపు 1/5 ఉంది డివైడెడ్ బై ఏ ఉంది. సో ఈ ఏని ఇటు పంపించేస్తే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1/5 ఇంటూ ఈ 9 అటు పంపిస్తే 9. ఓవరాల్గా మనకి ఏ వాల్యూ 9/5 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇందాక ఆన్సర్ 1 ప్లస్ కాస్ టీటా ఉంది కదా, కాబట్టి డైరెక్ట్గా నేను ఆ ఆప్షన్నే చెక్ చేస్తున్నాను. 1 ప్లస్ కాస్ టీటా అనే ఆప్షన్ 4ని చెక్ చేస్తున్నాను. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 1 ప్లస్ ఇక్కడ కాస్ టీటా ఎంత, 4/5 1 ప్లస్ 4/5 అంటే 9/5. సో ఇలా కూడా మనం టీటా సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఈ రెండిట్లో ఏది ఈజీగా అనిపిస్తే మీరు ఆ మెథడ్ ఎగ్జామ్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇది ఏజెస్కి సంబంధించిన బిట్. ఇక్కడ అరుణ హ్యాస్ ఏ యంగర్ సిస్టర్ అంటే చెల్లెలు, హూజ్ ఏజ్ ఈజ్ 8 years లెస్ దాన్ అరుణ. సో అరుణకి ఒక చెల్లి ఉందంట, ఆ చెల్లి వయసు అరుణ కంటే 8 ఏళ్ళు తక్కువ ఉందంట. సో అరుణ ఏజ్ కనుక మీరు ఎక్స్ అనుకుంటే అరుణ వాళ్ళ చెల్లెలు ఏజ్ ఎంత ఉంటుంది, x-8 ఉంటుంది, అంతేగా 8 ఏళ్ళు తక్కువ. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చారు, అరుణ సిస్టర్స్ ఏజ్ ఈజ్ 18 years అంటే మనకి చెల్లెలు ఏజ్ ఆల్రెడీ ఇచ్చేసారు 18 years అని. అంటే దాని అర్థం ఏంటి, x-8 వాల్యూ మనకి 18 years అని ఇచ్చారు. సో అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, 18 + 8 అవుతుంది. ఇప్పుడు మొత్తం ఎంత, 18 + 8 అంటే మనకి 26. ఇప్పుడు ఏమడిగారు, అరుణ ఏజ్ అడిగారు. అరుణ ఏజ్ మనం x అనుకున్నాం కదా, x వాల్యూ 26, అదే ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ ఇది LCM అండ్ HCF కాన్సెప్ట్కి సంబంధించిన బిట్. ది HCF ఆఫ్ 2 numbers ఈజ్ 7 అండ్ LCM ఈజ్ 434. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్స్ ఈజ్ 14, ఫైండ్ ది అదర్ నెంబర్. ఇక్కడ మనకు తెలియాల్సిన ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు LCM ఇంటూ HCF. అంటే మన ప్రశ్నలో ఉన్న ప్రోడక్ట్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ 14 కదా, ఇంటూ ఇంకొక నెంబర్ మనకు తెలియదు కాబట్టి x అనుకుందాం. దీని వాల్యూ ఎంతకి ఈక్వల్, LCM ఇంటూ HCF అంట. LCM వాల్యూ మనకి 434 ఇంటూ HCF వాల్యూ 7. సో సింపుల్గా క్యాన్సిలేషన్ చేస్తే సరిపోతుంది. 7 2s 14. నెక్స్ట్ 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 2 2s 2 1s 2 7s. సో ఎక్స్ వాల్యూ అంటే ఇంకో నెంబర్ ఎంత మనకు వచ్చింది, 217 వచ్చింది, ఆప్షన్ 2. నెక్స్ట్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి డైరెక్ట్ బిట్. ముందు క్వశ్చన్లో ఏం అడిగారో చూద్దాం. ది సమ్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని ఒక ఈక్వేషన్ ఇచ్చారు. సో మనకి కాన్సెప్ట్ ఏంటి అంటే, ఇఫ్ ax² + bx + c ఈజ్ ఈక్వల్స్ టు 0 అనేది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయితే దాని రూట్స్ ఆల్ఫా కామా బీటా అనేటివి దాని రూట్స్ అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వచ్చేసి -b/a. అదేవిధంగా ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ఇంటూ బీటా వాల్యూ వచ్చేసి c/a. సో క్వశ్చన్లో మనల్ని సమ్ ఆఫ్ ది రూట్స్ అడిగారు కాబట్టి -b/a రాయాలి. ఇక్కడ b అంటే ఏంటి, x యొక్క కోఎఫిషియంట్ ఎంత, 7.
దానికి ముందు మైనస్ పెట్టాలి. సో మైనస్ డివైడెడ్ బై ఏ అంటే ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే 4. దీనికి క్యాన్సిలేషన్ ఏం పోదు కాబట్టి ఆన్సర్ -7/4 ఆప్షన్ 4. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి సంబంధించి అన్ని రకాల బిట్లు మనం కవర్ చేసి ఒక వీడియో చేస్తున్నాను. అది మీకు బాగా ఉపయోగపడుతుంది. పైన కార్డ్ రూపంలో వస్తుంది, కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నెక్స్ట్ ఇది రేషియో అండ్ ప్రపోర్షన్కి సంబంధించిన బిట్. ఇది ప్రపోర్షనాలిటీ అంటాం కామన్గా మనం. ఏదైనా ఒక 4 నెంబర్లు A, B, C, D ఇచ్చి అవి ప్రపోర్షన్లో ఉన్నాయి అని చెప్పినట్లయితే కండిషన్ ఏంటి అంటే A/B = C/D అనమాట. సో ఇక్కడ మనం ఈ నెంబర్ని A, ఈ నెంబర్ని B, ఈ నెంబర్ని C మరియు ఈ నెంబర్ని D అనుకున్నట్లయితే సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏ వాల్యూ ఎంత మనకి 5 + x డివైడెడ్ బై B వాల్యూ ఎంత 2x + 7 C వాల్యూ ఎంత 6x + 9. అదే ఆర్డర్లో రాయాలి జాగ్రత్తగా. నెక్స్ట్ మిగిలినది D వాల్యూ మనకి y. అంతేకాకుండా ఏమి ఇచ్చారు, x వాల్యూ మనకి ఇచ్చేసారు క్వశ్చన్లో. x వాల్యూ 2 అని ఇచ్చారు, మనల్ని y వాల్యూ కనుక్కోమన్నారు. సో x వాల్యూ 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ x ప్లస్లో 2 పెడితే 5 + 2 7 డివైడెడ్ బై ఇక్కడ కూడా x ప్లస్లో 2 పెడితే 2 × 2 4, 4 + 7 11. నెక్స్ట్ ఇక్కడ x ప్లస్లో 2 పెడితే 6 2 12 + 9 అంటే 21 డివైడెడ్ బై y. అంతేనా? సో 7తో క్యాన్సిల్ చేద్దాం. 7 3 is 21. సో 11తో క్రాస్ మల్టిప్లై, ఇక్కడ y ఇలా క్రాస్ మల్టిప్లై అవుతాయి. సో y = 11 × 3 దట్ ఈస్ 33 ఆప్షన్ 2. చాలా సింపుల్ కాన్సెప్ట్. ఈ ఫార్ములా మీకు తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఈ క్వశ్చన్లు ఏజెస్కి సంబంధించింది. ముందు గివెన్ డేటా రాసేసాను, ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ది ఏజ్ ఆఫ్ ది ఫాదర్ 6 years ago అంటే 6 ఏళ్ల క్రితం వాజ్ 6 times ది ఏజ్ ఆఫ్ హిస్ డాటర్. సో 6 ఏళ్ల క్రితం ఫాదర్ ఏజ్ వాళ్ళ పాప ఏజ్ కంటే 6 రెట్లు ఎక్కువ అంట. నెక్స్ట్ 3 years hence. హెన్స్ అంటే ఇక్కడి నుండి అంటే ప్రజెంట్ నుండి అంటే ఫ్యూచర్లో అనుకోండి. ఫ్యూచర్లో 3 ఏళ్ల తర్వాత ఫాదర్ విల్ బి థ్రైస్ యాజ్ ఓల్డ్ యాజ్ హిస్ డాటర్. థ్రైస్ అంటే 3 అనమాట. సో వాట్ ఈస్ ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ది డాటర్? సో డాటర్ ఏజ్ అడిగారు మనల్ని. సో ముందుగా ప్రజెంట్ ఏజ్ ఫాదర్ది F అనుకుందాం, డాటర్ది D అనుకుందాం. ఫస్ట్ కండిషన్ ఏంటి, 6 ఏళ్ల క్రితం. సో 6 ఏళ్ల క్రితం ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది, F - 6. అదేవిధంగా 6 ఏళ్ల క్రితం డాటర్ ఏజ్ ఎంత ఉంటుంది, D - 6. అక్కడ కండిషన్ ఏంటి, ఫాదర్ ఏజ్ డాటర్ ఏజ్ కంటే 6 రెట్లు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ 6తో మల్టిప్లై చేస్తాం. అదేవిధంగా 3 ఏళ్ల తర్వాత అంటే F + 3 అవుతుంది. అదే 3 ఏళ్ల తర్వాత డాటర్ ఏజ్ ఎంత, D + 3. సో ఇక్కడ కండిషన్ ఏంటి, ఫాదర్ ఏజ్ అంటే డాటర్ ఏజ్ కంటే 3 ఎక్కువ ఉంటుంది కాబట్టి 3 రాసాం. సో మన దగ్గర 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే చాలు కదా మనకి ఆన్సర్ రావడానికి. ఇంకా సింపుల్గా ఏం చేయాలి, మనకి డాటర్ గురించి కావాలి కాబట్టి ఈక్వేషన్లు మొత్తాన్ని మనం D రూపంలో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఈక్వేషన్ రాద్దాం. F - 6 = 6D - 6 × 6 36 అవుతుంది. సో F ఈ 6Dని తీసుకొస్తే -6D = ఇది అటు వెళ్ళిపోతే +6 అవుతుంది. సో మొత్తం కలిపి మనకి -30 అవుతుంది. సో ఇదొక ఈక్వేషన్. నెక్స్ట్ దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, F + 3 = 3 × D + 3 × 3 9 అవుతుంది. సో ఇదే విధంగా Dని ఇటు తెచ్చుకోండి. F - 3D = 9, 3 అటు వెళ్తే మైనస్ అవుతుంది. సో 9 - 3, 9 - 3 అంటే మనకి 6 అవుతుంది. సో ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సో ఆ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి కాబట్టి ఇది క్లియర్ చేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేయాలంటే మనకి ఏం కావాలి, D కావాలి. అంటే Fని తీసేయాలి. సో మైనస్ చేద్దాం. మైనస్ చేస్తే F క్యాన్సిల్ అయిపోతుంది. సో మైనస్ చేస్తే సింబల్స్ అన్నీ కూడా ఇలా సింబల్స్ మారిపోతాయి. F క్యాన్సిల్ అవుతుంది. -6D + 3D అంటే ఇక్కడ -3D మిగులుతుంది. ఇటు పక్క -30 - 6 అంటే మనకి -36 అవుతుంది. సో మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3తో దీన్ని క్యాన్సిల్ చేయండి. 3 1s 3 2s. సో డాటర్ ఏజ్ ఎంత 12. సో ఇలా మనం టైం వేస్ట్ లేకుండా క్వశ్చన్లో మనల్ని డాటర్ గురించి అడిగారు కాబట్టి Fని క్యాన్సిల్ అయ్యేటట్టు చేయాలి. అదే క్వశ్చన్లో ఫాదర్ గురించి అడిగితే Dని క్యాన్సిల్ అయ్యేటట్టే సాల్వ్ చేసామంటే మనకి డైరెక్ట్గా ఏ ఆన్సర్ కావాలో అది వస్తుంది. నెక్స్ట్ ఇది టైమ్ అండ్ వర్క్ సంబంధించిన బిట్. ముందుగా బిట్ చదువుదాం, తర్వాత కాన్సెప్ట్ బిట్ ఎలా చేయాలో చూద్దాం. X అండ్ Y అని ఇద్దరు ఉన్నారంట. వాళ్ళు ఒక వర్క్ని 8 daysలో చేస్తారు. ఎవరు, X. అదే Y 12 daysలో చేస్తారంట. నెక్స్ట్ ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్. ఆల్టర్నేట్ డేస్ అంటే ఏం లేదు, రోజు మార్చి రోజు. అంటే ఒక రోజు X పని చేశాడు అనుకోండి,
నెక్స్ట్ రోజు వై మాత్రమే పనిచేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఎక్స్, ఆ తర్వాత మళ్ళీ వై, ఈ విధంగా పనిచేస్తే దాన్ని ఆల్టర్నేట్ డేస్లో పనిచేయడం అంటారు. నెక్స్ట్ ముందుగా ఎక్స్ స్టార్ట్ చేశాడంటే విత్ ఎక్స్ వర్కింగ్ ఆన్ ది ఫస్ట్ డే. సో మొదటి రోజు ఎక్స్ స్టార్ట్ చేశాడు అంటున్నారు. నెక్స్ట్ ఏంటి, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు డూ ది కంప్లీట్ దిస్ వర్క్. సో వీళ్ళిద్దరూ కలిసి ఆ వర్క్ని పూర్తి చేయడానికి ఎంత టైం పడుతుంది అన్నారు. సో ముందు ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే మెయిన్ ఫార్ములా వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. పని, వర్క్ అంటే పని ఈజ్ ఈక్వల్స్ టు టైం, ఎంత టైం పడుతుంది. నెక్స్ట్ ఎఫిషియన్సీ అంటే ఏం లేదు, ఒక రోజులో ఎంత పని చేస్తారనే దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. ఇక్కడ టైం ఇట్లే ఉంచేసి ఎఫిషియన్సీ అట్లా పంపించామంటే ఏమవుతుంది, డినామినేటర్లో ఉంటుంది కదా. దాని అర్థం ఏంటి, టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎఫిషియన్సీ అంటాం. టైం ఇన్వర్స్లీ అంటే 1/లో ఉంది కాబట్టి, అదే డైరెక్ట్గా ఉంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటాం. ఇక్కడ టైం మాత్రం ఎఫిషియన్సీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉంటుంది. సో ఇది మన కాన్సెప్ట్. సో ఈ బిట్ని ఎలా చేయాలి అంటే ముందుగా ఎక్స్ వాల్యూ వై వాల్యూలు రాద్దాం, టైంకి సంబంధించి ఎఫిషియన్సీకి సంబంధించి. ఎక్స్కి ఎంత టైం పడుతుందో ఇక్కడ రాయండి 8, వైకి ఎంత టైం పడుతుంది 12. ఎఫిషియన్సీ అంటే ఏంటి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నామా, కాబట్టి ఇక్కడ 8 ఇక్కడ 12 అయితే ఇక్కడ డైరెక్ట్గా మనం 12 8 రాసుకోవచ్చు. సో ఇంకా సింప్లిఫై చేసి రాసుకోవాలంటే క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. 4 2s 8, 4 3s 12. సో ఇలా క్యాన్సిల్ చేస్తేనే మనకి నెంబర్లు చిన్నవి అవుతాయి, మనకి ఈజీగా ఉంటుంది. క్యాన్సిల్ చేసాం కాబట్టి ఇంక ఇది తీసేద్దాం. సో మనకి 3 2 మిగిలింది. టోటల్ వర్క్ గమనించారంటే ఈ రెండిట్లో మీరు దేన్ని మల్టిప్లై చేసినా ఒకటే వాల్యూ వస్తుంది, అదే మన టోటల్ వర్క్. 8 3s 24, 12 2s 24. ఇది మన టోటల్ వర్క్. కాన్సెప్ట్ అర్థం కాకపోతే ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి, మీకు చాలా ఉపయోగపడుతుంది తర్వాత. సో టోటల్ వర్క్ తెలిసిపోయింది మనకి. సో మొదటి క్వశ్చన్లో మనకి ఏమన్నారు, ఇద్దరు కలిసి పని చేయట్లా, విడివిడిగా చేస్తున్నారు. ఎక్స్తో మొదలుపెట్టి రోజు మార్చి రోజు పని చేస్తారనమాట. ఒకరోజు ఎక్స్ చేస్తే ఒకరోజు వై చేస్తాడు, తర్వాత మళ్ళీ ఎక్స్, తర్వాత వై, ఇలా వెళ్తుంది. అంతేనా. సో వీటిని రెండు సెట్లుగా విడగొడదాం. ఎక్స్ 1 డేలో 3 చేస్తాడు, వై 1 డేలో 2 యూనిట్స్ వర్క్ చేస్తుంది. మొత్తం కలిపి 5 యూనిట్ల వర్క్ కంప్లీట్ అవుతుంది. జాగ్రత్తగా రాసుకోండి, డేస్ వర్క్. సో మనకి 2 డేస్లో ఎన్ని యూనిట్ల వర్క్ కంప్లీట్ అవుతుంది, 5 యూనిట్స్ వరకు కంప్లీట్ అవుతుంది. అంతేనా. సో 20కి దగ్గరగా ఉన్న 24కి దగ్గరగా ఉన్న 5 మల్టిపుల్ ఏంటి 20. సో రెండు వైపులా 4తో మల్టిప్లై చేస్తున్నాను నేను. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 20 యూనిట్స్ అయింది, అవునా. 20 యూనిట్స్ వరకు పూర్తయింది. ఎప్పట్లో 2 × 4 8 డేస్లో 20 యూనిట్స్ వరకు మనకి పూర్తయిపోయింది. సో ఇంకా మనకు కావాల్సింది ఏంటి, ఇంకో 4 యూనిట్స్ వరకు మిగిలింది. అంతేనా. ఇప్పుడు మనకి ఎవరు స్టార్ట్ చేస్తారు వర్క్, మనం వైతో కంప్లీట్ చేసాం కాబట్టి ఎక్స్తో స్టార్ట్ చేస్తాం. సో 4లో ఎక్స్ 1 డేలో 3 చేస్తాడు కాబట్టి ఇంకా 1 యూనిట్ మిగులుతుంది. ఇంకో 1 డే యాడ్ చేసుకోండి, ఇంకో 1 డే ఎక్స్ పని చేస్తాడు కాబట్టి మొత్తం 9 డేస్ అయినాయి. మనకి 4 యూనిట్స్లో ఒక 3 యూనిట్స్ కూడా తగ్గినాయి, ఇంకా మిగిలిన వరకు 1 యూనిట్. సో ఈ 1 యూనిట్ వర్క్ చేయడానికి మనకి వైకి ఎన్ని రోజులు పడుతుంది, 1/2 రాసుకోవాలంటే హాఫ్ డే. అంతేనా. వర్క్ టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ డన్ బై ఎఫిషియన్సీ కదా. సో టైం వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ కావాల్సిన వర్క్ ఎంత 1, టైం అతని ఎఫిషియన్సీ ఎంత 2, కాబట్టి హాఫ్. టోటల్ ఇక్కడ ఒక 9 డేస్ ప్లస్ హాఫ్ డే, మొత్తం 9.5 డేస్. అంటే ఆప్షన్ 4 9.5 డేస్లో ఈ వర్క్ పూర్తవుతుంది. సో ఈ కాన్సెప్ట్ ఒకవేళ మీకు కన్ఫ్యూజింగ్ అనిపించిన అయితే ఇంకొకసారి చూడండి వీడియో, అప్పటికి అర్థం కాకపోతే చెప్పండి, నేను టైమ్ అండ్ వర్క్ చాప్టర్ విడిగా చేస్తాను, అందులో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ ఇది ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్కి సంబంధించిన ప్రశ్న. ఇక్కడ ఏమన్నారు, వెంకట్ బాట్ ఏ సెకండ్ హ్యాండ్ స్కూటర్ అండ్ స్పెంట్ 10% ఆఫ్ ది కాస్ట్ ఆన్ ది రిపేర్స్. వెంకట్ ఒక స్కూటర్ అయితే కొన్నాడంట, ఆ కొన్న రేట్లో 10% ఇంకొంచెం యాడ్ చేసి రిపేర్లు చేయించాడంట. ఓకేనా. నెక్స్ట్ తర్వాత హీ సోల్డ్ ది స్కూటర్ ఫర్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 2200. సో అతను ఖర్చు పెట్టిన దాని మొత్తానికి ఇంకో 2200 కలుపుకుంటే అతను ఆ ధరకి అమ్మాడంట. ఓకేనా. హౌ మచ్ డిడ్ హీ స్పెండ్ ఆన్ ది రిపేర్స్ ఇఫ్ హీ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. సో అతను రిపేర్ల కోసం ఖర్చు పెట్టిన 10% ఎంత అని అడుగుతున్నారు. ఇంకా ఎక్స్ట్రాగా ఏమి ఇచ్చారు, మనకి 20% ప్రాఫిట్ వచ్చిందంట. సో మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ప్రాఫిట్ 2200 అని చెప్పేశారు. సో 2200 ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు 20%. ప్రాఫిట్ దేంట్లో క్యాలిక్యులేట్ చేస్తాం, కాస్ట్ ప్రైస్కి క్యాలిక్యులేట్ చేస్తాం. సో 2200 ఈజ్ ఈక్వల్ టు 20% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే సిపి. సో ఈ రెండింటిని 5తో మల్టిప్లై చేసి చూద్దాం ఒకసారి. రెండింటిని 5తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 5 2s 10, 5 2s 10 11, 11,000 ఈజ్ ఈక్వల్స్ టు 100% ఆఫ్ కాస్ట్ ప్రైస్. 100% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అంటే నథింగ్ బట్ అతను కొన్న ధర, కాస్ట్ ప్రైస్ వచ్చేసి మనకి ఇప్పుడు 11,000 అని తెలిసిపోయింది.
ఇప్పుడు అతను రిపేర్లకి ఎంత ఖర్చు పెట్టాడో కూడా తెలుసు. రిపేర్లకి ఎంత ఖర్చు పెట్టాడు? అతను కొన్న ధరలో 10% ఖర్చు పెట్టాడు. సో ఈ 11,000లో 10% ఎంత అవుతుంది? ఒక్క డిజిట్ లాస్ట్లో ఒక్క డిజిట్కి ముందర పాయింట్ పెడితే సరిపోతుంది. సో ఒక్క డిజిట్కి ముందర పాయింట్ పెడితే మనం 1100 అవుతుంది. సో 10% అనేది ఆప్షన్ 2. సో 10% మీకోసం ఒకసారి చేసి చూపిస్తున్నాను. 10% అంటే ఏం లేదు, 10/100 ఇంటూ కాస్ట్ ప్రైస్. 10/100 ఇంటూ అతని కాస్ట్ ప్రైస్ ఎంత? 11,000. సో 2 సున్నాలు క్యాన్సిల్ పోతే మనకి 10 ఇంటూ 110 అంటే 1100 1100. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా ఏజెస్కి సంబంధించిన బిట్. గమనించారా? ఏజెస్లో మనకి బిట్స్ ఒక 2-3 తగులుతున్నాయి కాబట్టి ఈ టాపిక్ని నెగ్లెక్ట్ చేయమాకండి. ది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి అని ఇద్దరు ఏజ్ ఇచ్చారు. వాటి రేషియో ఎంత ఇచ్చారు మనకి? 7:3 రేషియోలో ఉన్నాయంట వాళ్ళ ఏజెస్. ఇప్పుడు ఏమంటున్నారు? ఆఫ్టర్ 5 ఇయర్స్ 5 ఏళ్ల తర్వాత శాంతి వయసు 40 అంటున్నారు. సో ఏంలా రేషియోలో ఉన్నాయంటే అర్థం ఏంటి? 7x, 3x వీళ్ళ వాల్యూస్ లేదా రేషియో ఎలాగైనా అనుకోవచ్చు. ఇక్కడ 7x అనేది 5 ఇయర్స్ తర్వాత ఏమవుతుంది? శాంతి గురించి కదా మాట్లాడారు. సో 7x 5 ఇయర్స్ తర్వాత 7x + 5 అవుతుంది. దీని వాల్యూ మనకి క్వశ్చన్లో 40 ఇచ్చారు. సో ఈ 5 అటు వెళ్తే ఏమవుతుంది? 7x = 40 - 5 అంటే 35. 7తో క్యాన్సిల్ చేస్తే x వాల్యూ మనకి 5 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్లో ఏమడిగారో గమనించండి. హౌ ఓల్డ్ విల్ బీ కీర్తి ఆఫ్టర్ 5 ఇయర్స్? జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. మనం కంగారు పడిపోయి 3x ప్లేస్లో 3 × 5 15 పెట్టేసామంటే ఆన్సర్ తప్పు అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత కీర్తి ఏజ్ అడిగారు. ముందుగా కీర్తి ఏజ్ ఎంత? 3x అంటే 3 × 5 15. ఇది ప్రజెంట్ ఏజ్. 5 ఏళ్ల తర్వాత తన ఏజ్ ఎంత ఉంటుంది? 15 + 5 20. సో ఆప్షన్ 1. మీరు ఇంత కష్టపడి చేసి కూడా చివరిలో ఏం కనుక్కోవాలి అనేది జాగ్రత్తగా గమనించకపోతే బిట్టు తప్పు పెట్టే అవకాశం ఉంది. ఇది టైం, స్పీడ్, డిస్టెన్స్ టాపిక్ సంబంధించిన బిట్ అనమాట. ఇందులో యావరేజ్ స్పీడ్ అనే కాన్సెప్ట్ ఉంది. ముందుగా యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏందో చూద్దాము, తర్వాత బిట్ చదువుదాం. యావరేజ్ స్పీడ్ = టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. అంటే మొత్తం అతను రకరకాల స్పీడ్లతో ఎంత దూరం ట్రావెల్ చేశాడో ఆ మొత్తం దూరం డివైడెడ్ బై ఇలా రకరకాల స్పీడ్స్లో ట్రావెల్ చేసిన దానికి రకరకాల టైంలు ఉంటాయి కదా. సో ఆ టైంలు మొత్తం కలుపుకుంటే టోటల్ టైం. ఇప్పుడు ఒకసారి బిట్ చదువుదాం. ఈ మ్యాన్ ట్రావెల్స్ ఎట్ 80 కిలోమీటర్స్ ఇన్ 3 అవర్స్. సో అతను 80 కిలోమీటర్లు 3 అవర్స్ ట్రావెల్ చేశాడంట. తర్వాత హీ ఫర్దర్ ట్రావెల్స్ ఫర్ 2 more అవర్స్. ఇంకో 2 గంటలు ట్రావెల్ చేశాడు. ఫైండ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ ది లాటర్ అంటే రెండోసారి, చివరిగా అనమాట, రెండోసారి జరిగింది అని. లాటర్ 2 అవర్స్ ఇఫ్ హిస్ యావరేజ్ స్పీడ్ ఈజ్ 30. సో యావరేజ్ స్పీడ్ వాళ్ళే ఇచ్చేశారు. యావరేజ్ స్పీడ్ ఎంత? 30 km/h ఇచ్చారు. = టోటల్ డిస్టెన్స్ ఎంత? ఫస్ట్ 3 అవర్స్లో 80 వెళ్ళాడు. సెకండ్ 3 అవర్స్లో ఎంత వెళ్ళాడో తెలియదు, అదే మనల్ని కనుక్కోమన్నారు కాబట్టి x డివైడెడ్ బై మొత్తం అతను తీసుకున్న టైం ఎంత? ముందుగా 3 గంటలు వెళ్ళాడని చెప్పారు, తర్వాత ఇంకో 2 గంటలు వెళ్ళాడు అని చెప్పారు. మొత్తం 3 + 2. సో ముందు మనం ఈక్వేషన్ ఇలా రాసుకోగలిగితే చాలా సింపుల్గా ఆన్సర్ అయిపోతుంది. 30 = 80 + x డివైడెడ్ బై 3 + 2 5. సో ఈ 5 ఇటు వెళ్తే 80 + x = 150 అవుతుంది. సో x = 150లో నుంచి 80 సబ్స్ట్రాక్ట్ చేస్తే 70. సో అతను ఇంకో 2 గంటలు ట్రావెల్ చేశాడు కదా, ఆ ట్రావెల్ చేసిన దూరం మనకి ఆప్షన్ 2 70 కిలోమీటర్స్. సో ఇప్పటికీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుంది కాబట్టి ఇంకొక బిట్ కాన్సెప్ట్ నేర్చుకొని ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఇక్కడ ఏమంటున్నారు మనకి? ప్యారలల్ లైన్స్ మరియు ట్రాన్స్వర్సల్ కాన్సెప్ట్ అంటాం దీన్ని. సో ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే L, M అనేటివి 2 ప్యారలల్ లైన్స్ అనుకుందాం. ప్యారలల్ లైన్స్ అంటే అవి ఎక్కడా కలుసుకోవడం అంటే ఇలా ఒక లైన్ ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి, ఎక్కడో దగ్గర కలుసుకుంటాయి అవి. సో అలా కలుసుకునే వాటిని ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. అలా కాకుండా ఎంత దూరం వెళ్ళినా ఒకే రకంగా వెళ్ళే లైన్స్ని ప్యారలల్ లైన్స్ అంటాం. దీన్ని మనం ఇలా మధ్యలో యారో సింబల్తో గుర్తిస్తాం అనమాట, సూచిస్తాం. నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటో తెలిసింది. ట్రాన్స్వర్సల్ అంటే ఆ ప్యారలల్ లైన్స్ మీద ఇలా ఒక రేఖ గీసామంటే దాన్ని మనం ట్రాన్స్వర్సల్ అంటాం. సో ఇప్పుడు ఏంటి? మొత్తం 8 రకాల యాంగిల్స్ ఫామ్ అవుతాయి. చూడండి, 1 2 3 4 5 6 7 8. అవునా? వీటికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అంటే సమ్ ఆఫ్ ది అడ్జసెంట్ యాంగిల్స్ = 180. అంటే మీరు ఏ యాంగిల్స్ అయినా తీసుకోండి, పక్కన ఉండేటివి. అడ్జసెంట్ అంటే పక్కన ఉండే ఏ యాంగిల్స్ తీసుకున్నా వాటిని టోటల్ చేస్తే 180 degrees వస్తుంది. అంటే 1 + 2 180, 2 + 4 180, 3 + 4 180, మళ్ళీ 1 + 3 180, ఇలా ఏదైనా సరే 180 వస్తుంది. నెక్స్ట్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఆపోజిట్ అంటే ఎదురుగా ఉండే వాటిని ఆపోజిట్ అంటాం. అందుకనే సేమ్ కలర్ పెట్టాను ఇక్కడ చూడండి.
7, 6 సేమ్ కలర్లో ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ఈక్వల్. అదేవిధంగా 5, 8 ఈ రెండు ఈక్వల్. సో ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి మీకు ఇక్కడ ఏ యాంగిల్ ఉంటుందో ఇక్కడ కూడా మనకి అదే యాంగిల్ ఉంటుంది. అందుకనే యాంగిల్ 1, 4, 5, 8కి ఒకటే వాల్యూ. అదేవిధంగా యాంగిల్ 2, 3, 6, 7కి ఒకటే వాల్యూ. ఈ కాన్సెప్ట్ 1కి 2 సార్లు చూడండి. మీరు కూడా యాంగిల్స్ వేసి టెస్ట్ చేసుకోండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారో చూద్దాం. సో ఇన్ ది ఫిగర్, సో ఈ ఫిగర్ మనకి ఇచ్చారు. ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఎల్, ఎం అనేటివి ప్యారలల్ లైన్స్ అని ఇదిగో ఈ సింబల్తో మనకి ఇచ్చారు. నెక్స్ట్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ 2x + y అడిగాడు. ఇక్కడ x ఎక్కడ ఇచ్చారు, ఇక్కడ ఉంది. y వాల్యూ ఇక్కడ ఉంది. సో ఈ రెండింటి వాల్యూ తెలుసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది కదా. సో మనం ఏమన్నాం, ఇక్కడ ఈ యాంగిల్ చూడండి, ఇక్కడ 2, 3, 6, 7 ఈక్వల్ అన్నాం. సో ఇటు పక్కన ఉన్న యాంగిల్ ఇటు పక్కన ఉన్న యాంగిల్కి ఈక్వల్ కాబట్టి ఇక్కడ కూడా మనకి 60 ఉంటుంది. నెక్స్ట్ ఏమన్నాం, పక్కన ఉన్న రెండు యాంగిల్స్ని టోటల్ చేస్తే 180 రావాలి. అంటే y + 60 = 180 అయితే y వాల్యూ ఎంత ఉంటుంది, 120. అంతేనా, 180లోంచి 60 తీస్తే 120. ఇంకా మనకి x వాల్యూ కావాలి. x వాల్యూ కావాలంటే ఏం చేయాలి, పక్కన ఉన్న ఏ రెండు యాంగిల్స్ అయినా సరే నేనేం చెప్పాను, 180 అవుతాయని చెప్పాను. సో ఇక్కడ ఏమవుతుంది, x + 105 = 180. సో x వాల్యూ ఎంత, 180లోంచి 105 తీసేస్తే మనకి 75. ఇప్పుడు క్వశ్చన్లో మనల్ని ఏం కనుక్కోమన్నారు, 2x + y అడిగారు. సో x వాల్యూ 150 అయితే x వాల్యూ 75 అయితే 2x వాల్యూ 150 అవుతుంది, ప్లస్ y వాల్యూ 120. సో రెండు కలిపితే 270. ఆప్షన్ 1. సో ఇక్కడితో మనం ఈ వీడియో ఎండ్ చేద్దాం. సో మిగిలిన బిట్స్ అంటే ఇంకో 12 బిట్స్ మిగిలి ఉన్నాయి ఈ షిఫ్ట్లో. అవన్నీ కూడా క్లియర్గా మీకు కాన్సెప్ట్తో పాటు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం అవి. సో ఇప్పుడు దాకా మనం క్లాస్లో డిస్కస్ చేసిన బిట్స్ మరియు ఇప్పుడు మన క్లాస్లో నేర్చుకున్న సొల్యూషన్స్ అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఇదే పీడిఎఫ్ని నేను మీకు టెలిగ్రామ్లో ఇవ్వడం జరిగింది. సో టెలిగ్రామ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ రెండోసారి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ కంటెంట్ కనుక యూస్ఫుల్గా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ మరియు మన ఛానల్ సాయి చంద్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకొని మరిన్ని కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. అంతేకాక మీకు ఇంకా ఏదైనా చాప్టర్ గురించి స్పెసిఫిక్గా ఒక వీడియో కావాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారంటే దానికి సంబంధించిన వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.